అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది పెట్టడం అనేది కరెక్ట్ అంటారు అసలు అదే? కరెక్ట్ అంటే అది కొంత లిమిట్ వరకు మంచిదే. హ్మ్. ఎక్సీడ్ ఒక సమ్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి. హ్మ్. అంతేగాని ఓపెన్ గా ఎంత దూరం అయినా ఉండకూడదు. సో ఎవరికి పెడితే బాగుంటది? ఏ ఏజ్ వాళ్ళకి పెడితే బాగుంటదంటారు ఫ్రీ సిస్టమ్? మోస్ట్లీ సీనియర్ సిటిజన్ కి ప్లస్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎలాగ ఉన్నాయి కదా, దట్ విల్ బి బెటర్. సో బయట వింటున్నాం కదా, ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మనం తినే వాటిపైన రేట్లు పెరిగాయి. ఏవైతే పప్పు, ఉప్పు, నూనె, బియ్యం వీటిపైన. ఇవన్నీ కాదు, ఇవన్నీ చెప్పుకోవడానికి. యాక్చువల్ గా పెరుగుతున్న కరప్షన్ మూలన. మీకు తెలిసి 5 రూపాయలు పెరుగుతుంది, తెలియకుండా లంచాలు ఎంత పోతున్నాయి. ప్రతి దాంట్లో లంచం. మీ ఆర్టీసీలో ఎంత లంచాలు నడుస్తున్నాయి. బస్సు రిపేర్ ఉందనుకో, దానికి బిల్లింగ్ ఎంత అవుతుంది. ప్రతి మంత్లీ మెయింటెనెన్స్ 10,000 అయితే దాన్ని 1,00,000 చూపెడుతున్నారు. 90,000 ఎక్కడ పోతుంది. అవి తగ్గించాలి. కరప్షన్ తగ్గిస్తే పొలిటీషియన్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్ విల్ బి బెటర్. అంతేగాని 5 రూపాయలు ఏదో ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల భారం పడిపోయింది కాదు. అసలు భారం ఇక్కడ నడుస్తుంది. ఎక్కడెక్కడో లక్షల రూపాయలు ఖర్చు. కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్, ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్, కేసీఆర్ ఇస్ అటర్లీ ఫ్లాప్. వై? బికాస్ హి హడ్ డన్ ఎవ్రీథింగ్ నాన్సెన్స్. ఈ దరిద్రం కూడా పెట్టింది తనే. ఎందుకు ఫ్రీలన్నీ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు దళిత బంధు, ఈ బంధు, ఓకే, దళిత బంధు 10 లక్షలు ఇప్పుడు తీరామేసి వాళ్ళకి చేరుతుందా? అందులో 3 లక్షలు వాళ్ళకి పోతుంది ఆటోమేటిక్ గా. ఎక్కడ ఫిజికల్లీ నోవేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇండివిజువల్. అలాగే అంత పేదరికం ఎవరు లేరు. ఈరోజు స్కీమ్స్ పెట్టాలంటే కరప్షన్ ఫ్రీ ఉండాలి. ఏదో 5 రూపాయలు వీళ్ళకి 10 రూపాయలు భోజనం పెట్టడం వల్ల ఏమో అది పుణ్యం లెక్కే. ఆ పుణ్యం గవర్నమెంట్కి వస్తుంది, గవర్నమెంట్ శాసకులకు వస్తుంది, ఇంటర్న్ ప్రజలకు వస్తుంది. ఏదో ఏ ప్రజలు ఆలోచించారు 5 రూపాయలు నా వంతు భోజనం పెట్టాలంటే నేను 50 రూపాయలు ఇస్తాను. కానీ ఈ కరప్షన్ అనేది మానేయాలి. ఈ బంధులు దేనికి? ఇప్పుడు ఏది ఫ్రీగా వస్తుందని